హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసండి కాళ్ళు నొప్పులకి, మడమల నొప్పులకి ఇట్లా ఉంటాయి కదండి, మోకాళ్ళ నొప్పులు, వీటికైతే ఒక మంచి రెమెడీ అయితే చూసేద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దవాళ్ళకి కానీ కొంచెం వయసు పైబడిన వాళ్ళకి కానీ అండి మడమల నొప్పులు, ఇంకా అరికాలు మంటలు, నొప్పులు ఇలా వస్తూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడైతే హాస్పిటల్కి అప్పటికప్పుడుకి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటుందండి. అలాంటప్పుడు ఈ చిన్న రెమెడీని యూజ్ చేసి ఇంట్లో అయితే కాసేపు ఉపశమనం పొందాక దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు అంత బాధను ఎక్కువ భరించాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇది చేయగానే కొంచెం రిలీఫ్ అయితే ఇస్తుందండి. దాని తర్వాత మీరు హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇలా నొప్పులు ఉన్నప్పుడు ఒక గరిటె తీసుకొని ఆ గరిటెలో అయితే కొంచెము కొబ్బరి నూనె కానీ వేప నూనె కానీ వేసుకొని గ్యాస్ పైన అయితే వేడి చేసుకోవాలండి. చాలా తొందరగానే మనకి కొంచెం ఆయిలే కాబట్టి తొందరగానే హీట్ అయిపోతుందండి. దాని తర్వాత ఏమో ఒక కర్పూరం బిళ్ళ తీసుకొని ఈ ఆయిల్లో అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసండి మనము గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉండాలన్నమాట ఆయిల్. ఆ ఆయిల్ని తీసుకొని మనకి పాదాల నొప్పులు, మంటలు ఇలా ఉంటాయి కదండి, అక్కడ ఎక్కడెక్కడ మీకు పెయిన్స్ ఉన్నాయో అక్కడంతా ఈ ఆయిల్ అనేది బాగా అప్లై చేసేయాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఆయిల్ అయితే కొంచెం వేడిగానే ఉండాలన్నమాట. చాలామందికి అంత ఏజ్ కాకపోయినా కూడా మిడిసోలు నొప్పులు అవి ఇవి అని ఎక్కువ బాధపడుతూ ఉంటారండి. వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి, మంచి రిలీఫ్ ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక దువ్వెని తీసుకొని ఈ విధంగా పైనుంచి కిందికి ఇలా దువ్వెనతో దువ్వినట్టు దువ్వండి, మంచి రిలీఫ్ ఉంటుందండి. అంతేకాకుండా మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది అనమాట. ఇలా ఒక 5 నిమిషాలు చేయండి, మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. దాని తర్వాత ఏమో అండి ఒక బకెట్లో కానీ టబ్బులో కానీ కొంచెము వేడి నీళ్ళు అయితే తీసుకోవాలన్నమాట. వేడి నీళ్ళు కొంచెం కాళ్ళకి సురుగ్గా తగిలేలా ఉండాలండి. అలా గోరువెచ్చగా అంటే మరీ చల్లగా తీసుకోకుండా కాళ్ళకి కొంచెము సురుగ్గా వేడిగా తగులుతున్నాయి అనుకున్న అంత వాటర్ తీసుకొని ఇప్పుడైతే ఆ వాటర్లో కొంచెం సాల్ట్, వంట సోడా అయితే వేసుకోవాలండి. వంట సోడా వేసుకున్న తర్వాత గులకరాళ్ళు ఉంటాయి కదండి, ఆ గులకరాళ్ళు కూడా ఈ నీళ్ళల్లో అయితే వేసుకోవాలి. గులకరాలు లేవు అనుకున్న వాళ్ళైతే మన ఇంట్లో శనగలు అయితే ఉంటాయి కదండి, ఆ శనగలైనా కూడా ఈ నీళ్ళల్లో అయితే వేసుకోవచ్చు అనమాట. గులకరాలు అయితే కొంచెం బెటర్గా ఉంటాయి. ఇప్పుడు మనము ఈ నీళ్ళల్లో కాళ్ళను పెట్టేసి ఆ రాళ్ళు పైన కాళ్ళని దొల్లించినట్టు దొల్లియాలండి. అంటే మనము ఇట్లా మసాజ్ చేయాలన్నమాట. ఇట్లా పైకి కిందికి మన కాళ్ళు అంటూ ఉంటే ఆ రాళ్ళు అనేటివి కాళ్ళకైతే తగులుతాయి కదండి, అప్పుడు మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఒక 5-10 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఈ విధంగా చేయడం వల్ల మనకి మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట. మడమల నొప్పులు, ఇంకా పాదాల నొప్పులు, ఇలాంటి పెయిన్స్ అయితే ఉంటాయి కదండి, జాయింట్ పెయిన్స్ అన్నీ ఉంటాయి కదా మనకి, అలాంటివన్నీ మంచి రిలీఫ్ ఇస్తాయన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ మనము గ్యాస్ పైన కాంచుకున్నాం కదండి, ఆ ఆయిల్ని మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకోవాలి. నైట్ టైం పడుకునేటప్పుడు ఈ విధంగా మసాజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత దీనిపైన అయితే ఒక క్లాత్ అయితే కట్టేసి పడుకోండి, మీకు మంచి రిలీఫ్ ఉంటుందండి. ఇందులో కర్పూరం వేసాం కదా, మంచి ఘాటుకి మనకైతే మంచిగా నిద్ర పడుతుంది, నొప్పి నుంచి ఉపశమనం కూడా కలుగుతుందండి. ఎప్పుడైనా పిల్లలు కానీ పడినప్పుడు ఇలా మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు కదండి, ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ వీడియోస్లో కూడా పిల్లలు పడినప్పుడు, పెద్దవాళ్ళు పడినప్పుడు కొన్ని రెమెడీస్ అయితే చూసాము, అవి కూడా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.